హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో బెండకాయతోని ఫ్రై చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా అయితే పప్పులోకి, చారులోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో బెండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. బెండకాయని ఫస్ట్ మధ్యలో కట్ చేసుకొని ఒక్కో దాన్ని 4 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ కారం మీద ఉప్పు అంతా కూడా బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీరు పిండి అనేది చూసి వేసుకోవచ్చండి. ఇలా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ని వేడి చేసుకొని ఇవి ఇలా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై అయిపోయిన తర్వాత, అంటే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. మిగతా అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా మనం బెండకాయ ఫ్రై తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.